మీకు కొన్ని ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఉన్నాయి చూడొచ్చునా పట్టుకో ఏం పేరన్నా నమస్కారం అన్న అందరికీ నమస్తే ఒకసారి అటు జరగండి మీరు ఒక వీడియో చూడాలి ఇప్పుడు ఎవరో వచ్చిన వాళ్ళంతా వాళ్ళని కూడా రమ్మను మిగతా కాదు నేను కూడా నా దగ్గర నేను దాన ధర్మాలు చేస్తా మా ఊర్లో రెడ్డి పిల్లల్ని చదివిస్తా ఒకవేళ నాకు బడి ఉంటే ఓ 20 మంది పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తా రెడ్డిలకు మాత్రమే ఈ ఆలోచన కావాలా కాలేజ్ ఉంటే నేను చేర్చుకుంటా నా దగ్గర ఫ్యాక్టరీ ఉంటే రెడ్డిలనే కొలువులోకి తీసుకుంటా పోరగాళ్ళందరినీ పిలుచుకుంటా ఈ అర్థమైందా ఇంకా రెండోది చూడాలి ఈడ ఇక ఈడ మన పిల్లలకి ఏమో రిజర్వేషన్ పోయి 42% మనకు జీవో రాకుండా కొట్టేసి మోసం చేస్తే ఇగో రెడ్లు పాలాభిషేకాలు చేసుకొని పటాకులు కాల్చుతారు జై మాధవరెడ్డి అని అది ఎవడైతే మనని దెబ్బ కొట్టిండో అని పేరు చెప్పిగో పాలు పోస్తారు మనకు రిజర్వేషన్ పోయినందుకు మనకు రాకుండా మన బుక్క మనం తిననందుకు మన నోటికాడ బుక్ ఎత్త కొట్టినందుకు పటాకులు కాల్చుకుంటే వాళ్ళకి సంతోషం అవుతుంది వాళ్ళ కథ చూడరు ఇప్పుడు మీరంతా మేల్కున్నారు కాబట్టి ఇందాక రాగలిగారు ఇంత అంటే మన కడుపు ఇంతవరకు ప్రశ్నించకుంటే బీసీ వాదాన్ని ముందుకు తీసుకురాకుంటే బీసీ కోసం మేము గిట్ట పోరాడకుంటే మీరు ఇంత మాత్రం మాకు ప్రోత్సాహం ఇచ్చినందుకు మేము ఈ రోజు ఇంతమంది మేము బయటకు వచ్చాము లేకపోతే ఇంకా ఎక్కడో ఉండేవాళ్ళం అట్టడున కళ్ళ ముంగట మన బిడ్డలకు ఉద్యోగాలు రాక పురుగుల మందు తాగి చచ్చిపోయి వాళ్ళకంటే ఎక్కువ మార్కులు వచ్చి మన పిల్లల ఉద్యోగాలు లేవు మన యాదవులకు లేవు మన కుర్మోళ్ళకు లేవు మన గొల్లోళ్ళకు లేవు మన ముదిరాజోళ్ళకు లేవు మన బెస్తోళ్ళకి ఎవ్వరికి లేవు మనకంటే తక్కువ మార్కులు వచ్చి ఉద్యోగాలు వాళ్ళకి ఇప్పుడు 10% రిజర్వేషన్ దొంగతనంగా అమలవుతుంది 10% ఈడబ్ల్యూఎస్ అమలవుతా ఉంది ఈ 10% ఖతం చేయన్నా వద్దా ఎందుకంటే నేను ఒకటే చెప్తా ఉన్నా నీ ఓటే వద్దు పోరా అని చెప్తా ఉన్నా నీ ఓటే వద్దు నాకు నా ఇండ్లలోకి వస్తే చెప్తా ఇప్పుడు పటాకులు కాల్చుకున్నామని వస్తారా మన ఇండ్లలోకి వచ్చి ఏమని చెప్తారు ఎట్లుందన్నా ఇప్పుడు పల్లెటూరులో బీసీ వాదం బలంగా పోయింది అది బికాస్ ఆఫ్ మల్లన్న ఉన్నాడని వాయిస్ అనేది పల్లెటూరు వరకు ఒకటన్నా నేను మళ్ళా బుట్ట ఏమైనా చేస్తే ఇప్పుడే చేయాలి వాయిస్ అనేది పల్లెటూరు వరకు తాత ముత్తాతల నుంచి ఇదే బానిసత్వం ఇదే ఆగం ఇదే మోసం ఇంకా ఈ టైంలో కూడా ఇంత ఉద్యమం అయ్యి రోడ్డు మీదకి ఎక్కి జనం లొల్లి పెట్టి మా హక్కులు కావాలని డిమాండ్ చేస్తూ ఉంటే జీవో ఇచ్చేటైనా రెడ్డి దాన్ని దాన్ని కొట్టేయాలని కొట్లాడటైనా రెడ్డి వాళ్ళకి పైసలు ఇచ్చేటోడు జానారెడ్డి వాదించేటోడేమో హరీష్ రావు పెట్టిన రెడ్డి ఇక దయా జడ్జి గారు కొట్టేసిండు జడ్జి గారు విజయసేన్ రెడ్డి గారు దాన్ని స్టే ఇచ్చేసిండు మరి ఇంకా ఎంతమంది చచ్చిపోవాలన్నా తిండికి గతి లేక ఉద్యోగాలు లేకుండా ఈ సంపద మనది తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ 3 లక్షల కోట్లన్నా మనం ఉన్నాం 62% ఉన్నాం ఈ 3 లక్షల కోట్లలో 62% వస్తే మనకు ఎంత రావాలన్నా కనీసం 1,50,000 కోట్లకు పై చిలుకు రావాలి 1,70,000 కోట్ల రూపాయలు మనకు రావాలి ఎంత ఇచ్చారు ఎరికేనా ఈ బడ్జెట్ మొత్తం కలిసి మొత్తం ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి బీసీల కోసం ఖర్చు పెట్టింది కేవలం 24,000 కోట్లు 24,000 కోట్లు అన్న 24,000 కోట్లేమో మనకు మొన్న రుణమాఫీ అని చేసిరన్న రుణమాఫీ కోసం 8,000 కోట్ల అప్పు తెచ్చిరన్న 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరు 9,000 కోట్లలో మన బీసీల నెత్తి మీద ఎంత అప్పు అని చేసిరన్న 5,200 కోట్లు అంటే వాళ్ళ లెక్క ప్రకారమే
5,200 కోట్ల రూపాయలు మన బీసీల నెత్తి మీద పంచి మన బీసీ రైతులకు ఎంత ఇచ్చిర్రన్న అంటే 4,000 కోట్లు కూడా ఇవ్వలే. అంటే మన సొమ్ము ఎవడు తిన్నాడు అన్నట్టు 5,200 కోట్ల రూపాయలు మన పేరు మీద అప్పు తెచ్చి 4,000 మనకిచ్చి మరి వీళ్ళ నెత్తి మీద ఎంత పంచుకురన్నా వీళ్ళకి అప్పు ఎంత పడ్డది 9,000 కోట్లల్లా అంటే 670 కోట్లు పడ్డది వీళ్ళ నెత్తి మీద అప్పి. వీళ్ళకి వంచింది 4,300 కోట్లు. ఎవరి సొమ్ము ఎవడు తింటుండీడా? ఎవరి సొమ్ము ఎవడు తింటుండన్నా? మన సొమ్ము వాళ్ళు తినుకుంటా మన మీద పెత్తనం చేసుకుంటా మనకేదో ఇస్తున్నామని చెప్పి డైలాగులు కొట్టుకుంటా ఊర్ల పంట పొంకనాలు కొడతా ఉన్నారు. వీళ్ళు పెడతారన్న మనకు అన్యాయం జరిగితే మన కడుపు కోత అయితే మన ఇళ్ళల్లో కన్నీళ్ళు వస్తా ఉంటే వీళ్ళు పటాకులు కాల్చుకుంటారా? 6% లేనోళ్ళు 60% మందిని భయపెట్టిస్తున్నారన్న. ఇంకోటన్నా ఇప్పుడు ఎన్ని రోజులు భయపడతావు? ఇంకా భయపడు జాంతా నై ఎవరినైనా ఎదుర్కొని చూపెట్టుడే. ఇంకోటన్నా రేపు ఎల్లుండో మళ్ళీ పార్టీ పరంగా 42% ఎవరికి కావాలో పార్టీ పరంగా నేనేమంటున్నా పెద్ద ఆయన నేను అనేది పార్టీ పరంగా 42 సీట్లు ఇస్తామని ఆయన రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. రెడ్డి ఆయన ఏదైనా రిజర్వేషన్ అంటే ఈడ కొట్టేస్తాం మేమే ఇస్తాం మేమే కొట్టేస్తాం మళ్ళీ మేమే వచ్చి మేమే 42% టికెట్ నీ అయ్యా జాగీరా ఇస్తానుకో. మొత్తం జనాభాలో నీ లెక్కెంత అని తేలింది? నువ్వు దొంగ లెక్కలు చేసినావు. దొంగ లెక్కలు చేసి 8% ఉన్న వాళ్ళని 15.5 చూపెట్టినావు. 16% అని చూపెట్టినావు కదా. నాకు 42 ఇచ్చేందుకు నీ 16 నువ్వు తీసుకొని పక్కకు జరగరాదు? నీ 16 నువ్వు తీసుకొని పక్కకు జరుగు, మిగతాది మేము చూసుకుంటాం. అట్లా కాదట. వీళ్ళు పంచటోళ్ళట మనం తీసుకుంటారట బిచ్చగాలమట. ఇలా పార్టీలలో మనం బిచ్చగాల లెక్క అడుక్కో అన్నట. ఇలా తీన్మార్ మల్లన్న నా బీసీలకు లేనిదల్లా ఒక రాజకీయ పార్టీ కదా అని పార్టీ తీసుకొస్తే తీన్మార్ మల్లన్న మీద పార్టీ అనౌన్స్ చేసిన తెల్లారే హత్యాయత్నం నా మీద. నేను ప్రతిరోజు నేను మళ్ళీ ఇంటికి వస్తా అని పోను. నేను మళ్ళీ ఇంటికి వస్తానని ఎప్పుడు కూడా ఆశ పెట్టుకోను. ఎందుకంటే ఒక్కటే జన్మ మనిషికి, ఈ జన్మల్ని చేసిపోవాలి. ఏం చేసినా ఈ జన్మల్నే మన జాతుల కోసం, మన హక్కుల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన తరాల కోసం మనం చేయాలి. మనం పరిపాలించడం అన్న మనం ఎందుకు పోయాలన్నా ఈ లక్షల కోట్ల రూపాయలు అప్పు మన నెత్తి మీద ఎందుకు పడాలి? వీళ్ళు దేవుకొచ్చి పెట్టినారు మనకు. నిజంగా వీళ్ళు మనకే చేసి పెట్టినింటే మనం గొప్పోలం కావాలి కదన్నా. మరి వాళ్ళు ధనవంతులు ఎట్లయ్యారు? వాళ్ళు నిజంగా ప్రజాసేవ వాళ్ళు చేసినంటే వాళ్ళు కదా వాళ్ళ ఆస్తులు తగ్గాలి కదా. ఎందుకు పెరుగుతున్నాయి? ఒక్క ఇక్కడ రైతులకు, మన బీసీ రైతులకు 4,100 కోట్ల రూపాయలు మొన్న మాఫీ చేసిరు. మన నెత్తి మీద పెట్టిన అప్పు 5,200 కోట్ల రూపాయలు అప్పు పెట్టిరు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మంది బీసీలకు 4,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిరు. సుబ్బిరామిరెడ్డి అని ఒక ఆయన ఉంటాడు. సుబ్బిరామిరెడ్డి ఈ చెవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి ఉండా వీళ్ళిద్దరు కలిపి 7,000 కోట్లు మాఫీ చేసిరు మొన్న. 7,000 కోట్ల రూపాయలు. ఎవరి సొమ్ము ఎవరు తింటుండన్నా? అది కూడా కాలే. మళ్ళీ వీళ్ళ చుట్టూ తిరగాలి. అందుకోసమే బీసీలు రాజ్యాధికారంలోకి వస్తే తప్ప న్యాయం జరగదు అన్న. ఈ దేశంలో అంబేద్కర్ పాపం ఆయన పెద్ద మనిషి ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చేసిండన్న. రాజ్యాంగంలో రాసింది ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వాలని, ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వాలని రాసిందన్న. బీసీలకు ఇవ్వాలని రాసిలేదన్న. రాష్ట్రాలకు ఇష్టం ఉంటే ఇచ్చుకోపోరని వీళ్ళ మీద నూకేస్తే ఈ రాష్ట్రాల నుండి రెడ్లు మనకి ఎందుకు ఇస్తారన్న? ఎందుకు ఇస్తారు? 78 ఏళ్ళ నుంచి మనలాగా పోరాడి రక్తం దారపోసి చచ్చిపోయారన్న బీసీలు కొంతమంది మన జాతుల కోసం. మన పేపర్ ఉందా రాస్తందుకు? మన పేపరా, మన టీవీ, మనకేమన్నా ఉందా? ఎవని కంపెనీలు, ఇంజనీరింగ్ కాలేజీలు లేవని, మెడికల్ కాలేజీలు లేవని, ఫ్యాక్టరీలు లేవని, ఆఖరికి తెలంగాణ రాష్ట్రంలో 28 టోల్ గేట్లు ఉంటే 28 టోల్ గేట్లు వాళ్ళే. ఒకప్పుడు వీళ్ళ ఇళ్ళ కాడ చెప్పులు చేతిలో పట్టుకొని పోయేటోళ్ళం. ఇప్పుడు టోల్ గేట్ల కాడ పైసలు కట్టి వస్తున్నాం. గంతే తేడా. ఏం మారింది? ఏమన్నా మారిందా? బస్సు ఎవరి కోసం చేద్దాం? మన జాతుల కోసమే కదా చేయాల్సింది. కాబట్టి మీ అందరికి కూడా చెప్తా ఉన్నా, మల్ల జన్మ లేదు. ఏం చేసినా ఇప్పుడే చేద్దాం. మనము చచ్చిపోయిన తర్వాత కూడా ప్రజల్లో బతకాలి. అరే నా కోసం మా అన్న కొట్లాడిపోయినరా, మా నాయన కొట్లాడిపోయినరా, మా జీవితాలు మార్చిపోయినరా, ఇవాళ మాకు ఈ అంతో ఇంతో నిలబడ్డదంటే
వాళ్ళ పుణ్యమేరా అనేటువంటి మాట ఉండాలన్నా. మనం సస్తే మన సావుకో 1,00,000 మంది రావాలి. అటువంటి సావు కావాలన్నా. మరి మీరంతా సిద్ధమేగా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది తర్వాత ఇగో అశోక్ థ్యాంక్ యూ. దా మనము ఎవరి సొమ్ము అడుగుతలేమన్నా, వాళ్ళ తల్లిలకే గుంజుకుంటలేము. మన వయ పెట్టిన సొమ్మే మనం తిందామని చెప్తున్నాం. మనది మనకి ఇస్తందుకే వాళ్ళకి గంత కడుపు అంటుందంటే చూడరు ఎట్లుందో. థ్యాంక్ యూ. ఇప్పుడు మా బీసీలు ఇప్పుడు అర్ధగంట మాట్లాడమంటే మాట్లాడతారు మీరు చేసే దుర్మార్గాల మీద. అంత సోయికొచ్చిరు ఇవాళ. ఇంత ఉద్యమం జరుగుతుంటే పటాకులు కాల్చుకొని ఇంకా అవమానం చేస్తాం మిమ్మల్ని. వాళ్ళు విధేయం సాధిస్తే మన సంతోషం పెట్టుకోవాలి, కానీ మన కడుపు మీద కొడితే జరుగుతుందని చెప్పి తెలిస్తే వాళ్ళు సంతోషపడుతుంది. నమస్కారం. ఇట్లా దగ్గర దగ్గర. జై తెలంగాణ, జై బీసీ. ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా, రాబోయే 3 ఏళ్లలో వచ్చేది మా బీసీల ప్రభుత్వమే. మా బీసీల ప్రభుత్వంలో మా బీసీలను చూపెట్టి మీరు గొర్రెల పేరు మీద స్కాములు చేసి, మా చేపల పేరు మీద స్కాములు చేసి, మాకు గొర్రెలు బర్రెలు అనుకుంటా మా పోరగాళ్ళని మొత్తం బావుల కాడికి పరిమితం చేసి జీతగాళ్ళ లెక్క మార్చి మీ పోరగాళ్ళని దుబాయ్కి అమెరికాకు పంపి చదివిపించుకుంటా. ఇలా కేసీఆర్ పార్టీ దగ్గర 1,600 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి ఉన్నాయి. ఏముందన్నా సొమ్మది? మన కడుపు కొడితే కదా, మన పొట్ట కొట్టిందే కదా. అందుకే మీరందరూ విస్తృతంగా పనిచేయండి గ్రామాలలో. నేనున్నా. ఓకే. జై తెలంగాణ, జై బీసీ. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.